ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 26వ తారీఖు శుక్రవారం. ఫ్రెండ్స్, మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఐటీకి సంబంధించిన విప్రో, ఇన్ఫోసిస్ అయితే కొద్దిగా వీక్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫార్మాకి సంబంధించి డాక్టర్ రెడ్డీస్ చాలా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనకి పిఎస్యు బ్యాంకు, నిఫ్టీ ఫార్మా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అక్కడ నుంచి దాదాపుగా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా పాజిటివ్గా ఉన్నాయి. వెరాజ్ మనం చూస్తే నిఫ్టీ ఐటీలో మాత్రం కొంత ప్రెషర్ అనేది కనిపించింది. దాని తర్వాత అన్నీ కూడా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. రియాలిటీ సెక్టర్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ జర్మనీ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్ టు జపాన్ నిక్కీ నెగిటివ్గా ఉంది. వాటిని మినహాయిస్తే మిగతా అన్ని కూడాను హాంకాంగ్, సౌత్ కొరియా, యుఎస్ మార్కెట్స్, రష్యా, యూరప్ అండ్ డౌ జోన్స్ అంటే యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ నుంచి కనిపిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన జీడిపి డేటా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో రావడం జరిగింది. ఇది కొంచెం నెగిటివ్గా ఉంది. ఇన్ఫ్లేషన్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అవి పాజిటివ్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తే బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. మనకి మార్నింగ్ 8:30కి అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాని తర్వాత ఈవినింగ్ 6 o'clockకి యుఎస్కి సంబంధించిన కోర్ పీసీఏ డేటా కూడా రావడం అనేది జరుగుతుంది. మంత్ ఆన్ మంత్ క్వార్టర్కి అండ్ మార్చి మంత్ది. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా ఫండమెంటల్గా. ఇక ఇండియా విక్స్ మనకి రైజ్ అవుతుంది. దగ్గర 4% అనేది ఇండియా విక్స్ రైజ్ అయింది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ మనకి ఇక్కడ ప్రీవియస్గా ఒక నెక్ లైన్ ఉంది. ఆ నెక్ లైన్ దగ్గర అయితే ప్రస్తుతం రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. అండ్ టెక్నికల్గా మనకి ఇక్కడ ఒక లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఇది 22,477 దగ్గర. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకి ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 22,766. సో ప్రస్తుతం అయితే మనకు ఒక అప్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో ఎవరి డిప్లో కూడా బాయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇది నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయొచ్చు. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఇక్కడ ఏదైతే నెక్ లైన్ ఉందో నెక్ లైన్ అనేది రిజెక్షన్ అనేది జరిగింది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో రెసిస్టెన్స్ లెవెల్స్ అవైతే చక్కగా బ్రేక్అవుట్ జరిగినాయి. సో దీంట్లో కూడా మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 49,058 ఆల్ టైమ్ హై అనమాట. సో మనకైతే స్లోగా హైర్ హై ఫార్మేషన్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఉంది, గమనించండి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి ఎక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తున్నాయి అనేది చూద్దాం. మనకి సో ప్రస్తుతానికైతే 22,900 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 22,400 దగ్గర నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే 48,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికేమో 48,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత 49,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఓ రకంగా ఎక్కువగా పుట్సే సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది చూస్తే ఎఫ్ఐఎస్ అయితే నెట్ బుల్లిష్గా పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంత అగ్రెసివ్గా లేదు కానీ కొద్దిగా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. క్యాష్ మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ వస్తున్నారు. అగైన్ 2,823 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 6,168 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో డిఐఎస్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మార్కెట్కి లభిస్తూ ఉంది. ఇక చాలా ఇంపార్టెంట్ విషయాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా స్లగ్గిష్గా ఉన్నాయి. ఎందుకంటే మెటా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళు రిజల్ట్స్ అనేది డిసప్పాయింట్ చేసినాయి. అండ్ ఒకసారి చార్ట్స్ అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్
ఇండస్ట్రియల్ యావరేజ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క హై నుంచి కూడా స్ట్రాంగ్గా డ్రాప్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది. కొద్దిగా ప్రస్తుతం అయితే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, ఫ్లాట్ టు వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ప్రస్తుతానికి డాలర్ ఇండెక్స్ అప్ ట్రెండ్లోనే ఉంది, స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో, బట్ కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. సో డాలర్ ఇండెక్స్ కన్నా రైజ్ అయిందంటే మన ఇండియా మార్కెట్స్ అనేది కూల్ అయ్యే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ రిట్రేస్మెంట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం అయితే గ్యాప్ అప్ అయింది అండ్ 22,675 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ ఏమో 22,570 దగ్గర క్లోజ్ అయింది. సో నెట్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అట్లీస్ట్ మోర్ దెన్ 50 పాయింట్స్ రావచ్చు. సో టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.